ఇవాళ క్రైస్తవులు సువార్త చెప్పటం గొప్ప కాదు. క్రైస్తవులు వెళ్ళి క్రైస్తవేత్తరులకి సువార్త చెప్పటం గొప్ప. క్రీస్తుని ఎరగనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పటం గొప్ప. మన జీవిత విధానం, మనం జీవిస్తున్నటువంటి వాళ్ళ మధ్యలో మనకు సాక్ష్యం, మనం వాళ్ళని ట్రీట్ చేసే విధానం, మనం అక్కడ ఉండేటువంటి విధానాన్ని బట్టి ఓకే వీళ్ళు క్రీస్తు బిడ్డలు కాబట్టి, సో అన్య జనాంగాల మధ్యలో సువార్త చెప్పటం అనేది మనం డైరెక్ట్గా బైబిల్ బోధించక్కర్లేదు. దేవుని బిడ్డలారా, మన యొక్క సాక్షార్థమైన జీవితం వారిని దేవుని యొద్దకు తీసుకొచ్చే అవకాశం చాలా ఉంటుంది. చాలామంది దేవుణ్ణి నమ్ముతారు, పరలోకాన్ని నమ్మరు. దేవునితో జీవించటానికి ఈ లోకంలో మనం జీవించడానికి ఎటువంటి సంబంధం లేదు అంటారు. పరలోకానికి భూమికి అసలు సంబంధమే లేదు. అంతేకాదు ఈ లోకంలో జీవిస్తూ దేవునితో ఉండకుండా కూడా దేవుని నమ్మేటువంటి ప్రజలు కూడా చాలా, అంటే రకరకాల ప్రజలు అండి. ఒక్కొక్కరి మనస్తత్వం ఒకరు. నాకు దేవుడు అంటే చాలా నమ్మకం ఉంది, కానీ చర్చికి వెళ్తేనే నమ్మినట్ట అనేవాళ్ళు ఉంటారు. ప్రార్థన చేస్తేనే భక్తిపరులమా అనేవాళ్ళు ఉంటారు. కానుకలు ఇస్తేనే థ్యాంక్స్ గివింగా అనేవాళ్ళు ఉంటారు. క్రీస్తు మాలో ఉంటేనే మేము క్రీస్తు బిడ్డలమా, మేం ప్రేమిస్తేనే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఇవన్నీ లాజికల్ థింకింగ్సే కానీ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. వెన్ యూ లవ్ యూ గెట్ లవ్, దట్ ఈస్ సైకాలజీ. నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు. దేవుని ప్రేమ అందరికీ ఉంటుంది ఇక్కడ. అందుకే అంటాడు క్రీస్తు యొక్క రక్తము వలన ఇవాళ మీకు సున్నతితో పని లేదంటాడు. సున్నతి చేయబడితేనే యూదుడా అంటే యూదులు అనంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉందన్నమాట. ఇవన్నీ రాసింది కూడా యూదులే. వాళ్ళందరూ దైవావేశంతో రాశారు కాబట్టి, దేవుడు వారికి వాగ్దాన పుత్రులుగా ఎన్నుకున్నాడు కాబట్టి, దేవుడు వారికి వాగ్దాన దేశంనిచ్చారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకించబడిన వారు అనేటువంటిది ఒక ఇది అన్నమాట. అందుకే జ్యూస్కి ఆ గొప్ప ఒకలాంటి ప్రైడ్ ఉంటుంది వాళ్ళకి. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యూదులని కానీ అన్యజనులని కానీ లేదు. యేసుక్రీస్తు రక్తం వలన మనందరము కూడా సమీపస్తులయ్యాం. క్రీస్తు లేని వారుగా జీవించారు అంటే ఏంటి? వితౌట్ బ్లెస్సింగ్స్, వితౌట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. వీళ్ళందరూ ఎఫెసీ సంఘము లేక ఇవాళ క్రీస్తు లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆర్ యు లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ క్రైస్ట్? దట్ మీన్స్ వితౌట్ లైట్, బికాస్ జీసస్ ఈజ్ లైట్. వితౌట్ పీస్, బికాస్ జీసస్ ఈజ్ పీస్. వితౌట్ స్పిరిట్, బికాస్ జీసస్ ఈజ్ స్పిరిట్. సో దేవుడు లేకుండా ఈ లోకంలో క్రీస్తు లేనివారుగా, ఎఫెసీ సంఘం అదే, మీరు క్రీస్తు లేనివారుగా, దేవుడు లేనివారుగా మీరు బ్రతికారు. నిరీక్షణ లేనివారిగా, ప్రవచనాలు లేనివారిగా, ప్రవక్తలు లేనివారిగా, యాజకులు లేనివారిగా, క్రీస్తు లేనివారు ఎన్ని లేవో చూడండి. అంటే యేసు ఉంటే అన్నీ ఉన్నాయని అర్థం. కానీ ఇక్కడ వీళ్ళు మీరు క్రీస్తు లేనివారిగా అన్నప్పుడు క్రీస్తు లేకపోతే ఏమేమి ఉండవు? సంతోషం ఉండదు. క్రీస్తు లేకపోతే సమాధానం ఉండదు. క్రీస్తు లేకపోతే సేఫ్టీ ఉండదు. సో వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ సేఫ్టీ మై ఫ్రెండ్స్. వెన్ యూ హ్యావ్ క్రైస్ట్ యూ హ్యావ్ హోప్. నిరీక్షణ ఉంటుంది. ఓకే, ఈరోజు బాధపడుతున్నాం, ఈరోజు కష్టపడుతున్నాం, ఈరోజు ఇబ్బంది పడుతున్నాం, రేపైనా సరే మా దేవుడు మా పక్షాన ఉన్నాడు. యేసు ఉంటే విశ్రాంతి. సో ఈ ఎఫ్ఎస్సి ప్రజలు, లేకపోతే లైవ్ చూస్తున్నవాళ్ళు, లేకపోతే ఇక్కడ కూర్చున్నవాళ్ళు, క్రీస్తు లేని జీవితం అంటే శూన్యమని అర్థం అండి, ఏమీ లేదని అర్థం అండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్, వెల్ క్వాలిఫైడ్, సఫిషియన్సీ ఆఫ్ ఇన్కమ్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్రైస్ట్ యూ ఆర్ జీరో, బికాస్ విత్ క్రైస్ట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. నమ్మండి సత్యాన్ని. ఒక్కసారి నమ్మి యేసుని మీ జీవితంలోకి ఆహ్వానించుకోండి. జీవితంలో అన్నీ ఉన్నాయనేటువంటి ఒక కన్సిస్టెన్సీ లైఫ్లోకి మనం వస్తాం.